ఇక ఆయిల్కు ఫికర్ లేదు. హర్మూజ్ జలసంధిలో నౌకాయానం తిరిగి ఊపిరి పీల్చుకుంటోంది. జలసంధి నుంచి నౌకలు కూత పెట్టుకుంటూ వస్తున్నాయి. 11 భారత షిప్పులు హర్మూజ్ను దాటాయి. ఇంకా 12 పర్షియన్ గల్ఫ్కు రీచ్ అయ్యాయి. పశ్చిమాసియాలో పరిస్థితుల్ని కేంద్రం నిశితంగా పరిశీలిస్తోంది. మొన్న ఒక్కరోజే 1.9 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు రవాణా జరిగింది. అమెరికా, ఇరాన్లు శాంతి ఒప్పందంపై సంతకాలు చేసిన తర్వాత హర్మూజ్ జలసంధిలో పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. భారత్ జెండాలున్న 11 నౌకలు హర్మూజ్ను దాటాయి. ఇప్పటి వరకు భారత జెండాలున్న 10 నౌకలు ఇంకా పర్షియన్ గల్ఫ్లోనే ఉన్నాయి. అదనంగా మరో 2 నౌకలు ఇటీవలే అక్కడికి చేరుకున్నాయి. అమెరికా, ఇరాన్ ఒప్పందం జరిగినప్పటి నుంచి 11 భారతీయ నౌకలు జలసంధిని దాటాయి. ఒక్కో దాంట్లో 2.85 లక్షల మెట్రిక్ టన్నుల ముడి చమురు ఉన్న 3 భారత జెండాలున్న నౌకలు, విదేశీ జెండా ఉన్న ఓ ఎల్పీజీ నౌక, విదేశీ జెండా ఉన్న మరో ముడి చమురు ట్యాంకర్, 6 ఎరువులు సరఫరా చేస్తున్న విదేశీ భారీ నౌకలు ఉన్నాయి. మిగిలిన భారత జెండాలున్న నౌకలు త్వరలోనే జలసంధిని దాటుతాయని అంచనా వేస్తున్నారు. పశ్చిమాసియాలో పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని, జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా చమురు దిగుమతి చేసుకుంటామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. Okay, so as of today, we have 10 Indian flagged vessels which are still in the Persian Gulf region. These are those who were stuck when the conflict began. But in addition to these 10, we have 2 Indian ships which have crossed from this side into Persian Gulf. So, which means that traffic is going back and forth. Since the signing of the MOU on 17th of June, 11 India-bound vessels have transited through the Strait of Hormuz. The vessels include 3 India-flagged crude oil tankers, each carrying 285,000 metric tons of crude oil, 1 foreign-flagged LPG carrier, 1 foreign-flagged crude oil tanker, and 6 foreign-flagged bulk carriers carrying fertilizer cargo. And it is our expectation and hope that the remaining Indian-flagged vessels, of which the number of which I just gave you, would also be able to cross the Hormuz soon. మరోవైపు అమెరికా, ఇరాన్ల మధ్య శాంతి ఒప్పందంతో హర్మూజ్ జలసంధిలో నౌకాయానం తిరిగి ఊపిరి పీల్చుకుంటోంది. తాజా పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. మొన్న ఒక్కరోజే 1.9 కోట్ల బ్యారెళ్ల ముడిచమురు రవాణా జరిగిందని, ఇది ఆల్ టైమ్ రికార్డ్ అని పేర్కొన్నారు. ప్రపంచ ఇంధన భద్రతకు ఆ ప్రాంతం ఎంత కీలకమో ఇదే నిదర్శనం అన్నారు. చమురు ధరలు పడిపోతున్నాయని, ప్రపంచం సురక్షితమైన ప్రదేశంగా మారిందంటూ ట్రూత్ సోషల్ వేదికగా పోస్ట్ చేశారు. ఇరాన్ యుద్ధానికి సంబంధించిన ఖర్చులను భరించేందుకు అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ అదనంగా $80 బిలియన్ కోరుతోందన్న ప్రశ్నకు అమెరికా అధ్యక్షుడు స్పందించారు. ఈ నిధులను వారు తప్పనిసరిగా కోరుతున్నారని అన్నారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకోవడం అమెరికా జాతీయ భద్రతకు అత్యంత ముఖ్యమని ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు.